సాధారణంగా ఇండియాలో టెస్టు మ్యాచ్ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. కానీ సౌత్ ఆఫ్రికాతో టీమిండియా ఆడబోయే రెండో టెస్టు మ్యాచ్ లో టైమింగ్స్ మారనున్నాయి. గోహతిలో వాతావరణ పరిస్థితుల కారణంగా త్వరగా చీకటి పడడమే ఇందుకు కారణం. రెండో టెస్టు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా రెండో టెస్టు గెలవడం చాలా కీలకం. ఈ టెస్టు గెలిచి ఇండియా సిరీస్ సమం చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు తొలి టెస్టు ఇచ్చిన ఊపుతో రెండో టెస్టులోని ఇండియాకు షాక్ ఇవ్వాలని సౌత్ ఆఫ్రికా వ్యూహాలు రచిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ టైమింగ్స్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మ్యాచ్ ఉదయం 9 గంటలకే ప్రారంభం కానుంది. 8 గంటల 30 నిమిషాలకు టాస్ వేస్తారు. 11 గంటల వరకు తొలి సెషన్ ఉంటుంది. లంచ్ బ్రేక్ కాకుండా ఈ సమయంలో 20 నిమిషాల పాటు టీ బ్రేక్ ఉంటుంది. ఇక తిరిగి 11 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాల వరకు రెండో సెషన్ ఉంటుంది. అయితే ఈ రెండో సెషన్ తర్వాత 40 నిమిషాల పాటు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇక చివరి సెషన్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. లైవ్ టెలికాస్ట్ లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు. కాగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా లేటెస్ట్ పాయింట్ల టేబుల్లో ఇండియా 4వ స్థానానికి పడిపోయింది. కోల్కతాలో జరిగిన తొలి టెస్ట్ ఓటమి తర్వాత 3వ స్థానంలో ఉన్న టీమిండియా ఒక స్థానం దిగజారి 4వ ర్యాంకుకు సరిపెట్టుకుంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా 2వ స్థానానికి ఎగబాకింది. ఒకవేళ ఇండియా చివరి టెస్టులో కూడా ఓడిపోతే పాకిస్తాన్ కంటే కిందకు వచ్చి 5వ ర్యాంకులో ఉంటుంది. దీంతో టీమిండియా రెండో టెస్టులో ఎలాగైనా గెలవాలని చూస్తుంది.